హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్. వన్స్ ఎగ్జాక్ట్గా అన్నవరం నా వెహికల్ని ఫుల్ సర్వీసింగ్ చేయించాను. లాంగ్ రైడ్ అవుట్ ఉంది, ప్లాన్ చేస్తున్నాం. సో ఈరోజు వైజాగ్ నుంచి గుంటూరు, విజయవాడలో స్టే చేసి గుంటూరు హైదరాబాద్ వెళ్తాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది నేను సరే. సో ఇప్పుడు మన బైక్ అయితే ఇలా ఉంది, ప్రస్తుతం ఫుల్లీ లోడెడ్ అనమాట. సో మానసి అక్కడ మీరు ఎక్కడైనా స్టే తీసుకుంటున్నప్పుడు హోటల్ కానీ లాడ్జ్ కానీ ఏదైనా పార్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రైడర్స్ కాబట్టి వెహికల్ చాలా సేఫ్గా ఉండాలి. దానికి చిన్న ప్రాబ్లం వచ్చినా మన ట్రిప్ అంతా ప్రాబ్లం అయిపోద్ది. సో వెహికల్ సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మేము తీసుకున్న దానికి పార్కింగ్ చాలా బాగుంది. ఇది విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నా పొల్యూషన్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో నేను పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాను. 100 రూపీస్ ఛార్జ్ చేశాడు, 1 year వ్యాలిడిటీ ఇచ్చాడు. సో మనం ఎక్కడికి రైడ్ వెళ్ళినా ఫస్ట్ సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని అలవాటు. సో మనం రైట్ నౌ వైజాగ్లో సంపత్ వినాయక టెంపుల్ దగ్గర ఉన్నాం. హ్యాపీగా సేఫ్గా రైడ్ అవ్వాలని ఒక్కసారి దేవుడికి సెల్యూట్ కొట్టుకొని ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం. ఓకే, ఫైనల్గా మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కిపోయాం ఆల్రెడీ. సో ఇది మన వైజాగ్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఎర్లీ మార్నింగ్ ఇది చామలమంది దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అది ఇక్కడ లైటింగ్ చాలా బాగుంది, ఎవరు లేరు. సో ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ లైట్స్తో కరెంట్ పోల్స్కి పెట్టారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది వైజాగ్. ఇక్కడ కలర్ వేగంగా మన విజయవాడ వెళ్ళాలి, అక్కడ రూమ్ తీసుకొని స్టే చేయాలి. సో ఎగ్జాక్ట్గా 370-80 కిలోమీటర్స్ ఉంటుంది వైజాగ్ నుంచి. సో ఇక్కడ నుంచి మెల్లగా బయలుదేరుతాం. నేను నైటే బైక్ ఫుల్ ట్యాంక్ వేయించాను, 1200 పడింది ఫుల్ ట్యాంక్. సో మైలేజ్ కూడా ఎంత వస్తుందో మనం చెక్ చేద్దాం. సో లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి డ్రైవింగ్ స్కిల్స్తో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ పేషెన్స్. ఎందుకంటే రోడ్ అంతా ఒకలాగే ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్ డ్రైవ్ చేయాలి. ఓపిక చాలా, మధ్యలో చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అయినా పేషెన్స్తో డ్రైవ్ చేసుకుంటే అలా ముందుకెళ్ళాలి. అప్పుడే మనం మన డెస్టినేషన్ రీచ్ అవ్వగలం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎప్పుడైనా లాంగ్ రైడ్ చేసినప్పుడు ఫస్ట్ మన తంబరులు ఏంటంటే ఎర్లీగా బయలుదేరి, ఎంత ఎర్లీగా బయలుదేరితే మనం వెళ్ళుకున్న ప్లేస్కి చాలా ఈజీగా వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి మన సిటీని క్రాస్ చేసుకుని హైవేకి వచ్చాం అనుకోండి, అక్కడి నుంచి తీసుకొచ్చాం. సో ఆల్రెడీ మనం అన్నవరం వచ్చాం. ఇక్కడ ఒక్కసారి కాఫీ కానీ టీ కానీ తాగేసి ఇక్కడి నుంచి కొంచెం ఒక బైక్ కూడా రెస్ట్ ఇచ్చి బయలుదేరుదాం. ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ మనం రీచ్ అయ్యాం ఇక్కడికి. కరెక్ట్గా అన్నవరం ఆపోజిట్ కాగాం అనమాట. బైక్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి, ఫుల్లీ లోడెడ్ అనమాట. సో మానసి అక్కడ హైవేలో అన్నవరం జంక్షన్ ఇది టెంపుల్. ప్రస్తుతానికి అక్కడ ఫుల్ ఫాగ్, టెంపుల్ ఏం కనబట్టలేదు. లాంగ్ రైడ్ చేసినప్పుడు సెకండ్ తంబ్రోలు ఏంటంటే ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒక్కసారైనా ఆగి బండికి రెస్ట్ ఇవ్వాలి. మీరు రెస్ట్ తీసుకోవాలి. జస్ట్ బండి దిగి అటు ఇటు జస్ట్ వాక్ చేశారంటే మీకు రిలాక్స్ అయిపోతారు. కాఫీ కానీ టీ కానీ తాగితే ఇంకా రిలాక్స్ అవుతారు. సో జర్నీ ఈజీగా అవుద్ది. అంతేగాని కంటిన్యూగా కొట్టేసి వ్యాంగ్ వెళ్ళిపోదామని చూసుకుంటే చాలా చాలా రిస్క్. మనతో పాటు మన బండికి కూడా రెస్ట్ అవసరం. సో హైవేలో వెళ్తున్నప్పుడు అటు ఇటు అన్ని పొలాలు, పచ్చని పొలాల వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. రైడ్ చేస్తున్నప్పుడు వాటిని చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. రాజమండ్రి దగ్గరికి వస్తుందంటే ఆ వైబ్సే వేరు. చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు అన్నీ తెగ కనబడుతున్నాయి. సో ఇక్కడ రోడ్డు మధ్యనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ రాగానే రాజమండ్రి వచ్చానే అనిపిస్తుంది. నేను ఇప్పుడు చాలాసార్లు డ్రైవ్ చేస్తాను ఇటువైపు 2-wheeler మీద. సో ఇది రాగానే అమ్మ రీచ్ అయిపోయాం, ఒక 200 కిలోమీటర్స్ కవర్ చేసాం అనిపిస్తుంది. ఇది దాటి ఒక 10 కిలోమీటర్స్ తర్వాత మనం రైట్ సైడ్ తీసుకున్నామంటే షార్ట్ కట్ ఉండదు విజయవాడకి. సో ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. హాస్పిటల్కి వెళ్ళడానికి 2-wheelersకి పెట్టారు ఇది. లాస్ట్ టైం వీడియోలో కూడా దీని మీద వెళ్ళి మీకు డ్రైవ్ చేసి చూపించాను. రాజమండ్రి ఎంటర్ అవగానే మనకి రోడ్డు పక్కనే ఫ్రూట్స్ దర్శనమిస్తాయి.
ఇక్కడ ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఇంకెక్కడ దొరకవు. కమలాపళ్ళు అయితే బుట్టలు బుట్టలు పెట్టారు, చూస్తున్నారు కదా. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, బై కార్లో వెళ్తున్న వాళ్ళందరూ కొనుక్కొని వెళ్తారు. మనకు ఆ ఛాన్స్ లేదు, ఫుల్ లోడ్ ఉంది మనకి. చూస్తున్నారు కదా రోడ్ పక్కన అన్ని ఫ్రూట్, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫ్రూట్సే ఫ్రూట్స్. రాజమండ్రి పటాన్చెరు రోడ్డు దాటిన వెంటనే మనం రైట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ విజయవాడకి వెళ్ళిపోవచ్చు. విజయవాడ దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ ముందుకి చాలా ఒక 40-50 కిలోమీటర్స్ మనకి డిస్టెన్స్ తగ్గుతుంది. దేవరాపల్లి, ఏలూరు ఇవన్నీ టచ్ అవుతాయి ఈ రూట్లోని. ఏలూరు రోడ్డు కూడా ఇది. ఏలూరు ఈజీగా రీచ్ అవ్వచ్చు ఏలూరు అయితే ఇది. ఫైనల్గా విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ చూస్తున్నారు కదా, ఇక్కడ రీసెంట్గా పెట్టారు, చాలా బాగుంది ఇక్కడ. సో ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. బోల్ టైం ఉంది మన దగ్గర. ఓకే, రైట్ నా మనం విజయవాడలో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఇంకో టిప్ చెప్తాను, ట్రావెలింగ్లో ఎప్పుడైనా సరే మీరు స్టే చాలా ఇంపార్టెంట్. స్టే చేసినప్పుడు బైక్కి కంపల్సరీగా పార్కింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం బైక్ మీద రైడ్ చేస్తున్నాం, బైక్ ఏ ప్రాబ్లం వచ్చినా మన రైడ్ అంతా ఫుల్గా వేస్ట్ అయిపోద్ది. సో పార్కింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడి నుంచి విజయవాడ బయలుదేరుదాం. హైదరాబాద్ వెళ్ళండి. ఇలాగ వెళ్ళండి, వెళ్తే మీకు ఫ్లేవర్ తెలియద్ది. ఫ్లేవర్ వెళ్ళిపోతుంది హైదరాబాద్. డైరెక్ట్ ఒకే రూట్, ఒకే రూట్. ఇది ఎంత 24, 23, 2 years అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్. మరి మనం క్యారీ చేస్తున్న డాక్యుమెంట్స్లో పొల్యూషన్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే లాంగ్ వెళ్తున్నప్పుడు ఎవరైనా అడగచ్చు, అనవసరంగా ఇబ్బందులు పడకుండా ముందే చేయించుకోవాలన్నమాట. సో నాది ఎక్స్పైర్ అయిపోయింది, సో చేయించుకుంటున్నాను కొత్తది. ఎగ్జాక్ట్గా విజయవాడ నుంచి హైదరాబాద్ ఆల్మోస్ట్ 280 బిలో 300 కిలోమీటర్సే ఉంటుంది. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మనకి రోడ్ స్ట్రైట్ అనమాట. విజయవాడని స్ట్రైట్ గెలిపితే అలాగా హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో హైదరాబాద్ ఆఫ్టర్నూన్ 12కి 1కి అలా రీచ్ అయిపోయి ఉంటే ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డే మళ్ళీ ప్రయాణం ఉంది కాబట్టి మనకి. ఆల్మోస్ట్ 12 o'clockకి మనం హైదరాబాద్ రీచ్ అయిపోయాం. కానీ మనం వెళ్ళవలసింది సనత్ నగర్ అనమాట. ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది, అక్కడ లోదా గ్రేటర్ కమ్యూనిటీకి వెళ్ళాలి. సో ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. సో మనకి వెళ్ళడానికి చాలా లేట్ అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 1:30 అవ్వచ్చు. సో ఫైనల్గా మనం హైదరాబాద్ మాత్రం రీచ్ అయిపోయాం. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇది మార్కెట్ రైట్ సైడ్. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాం ఇక్కడ. ఆ మార్కెట్ పేరేదో మొహజ్జుద్దీన్ మార్కెట్ ఏదో మీద ఉంటుంది అనేది. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది హైదరాబాద్లో ప్రస్తుతానికైతే.
ఎక్కడ చూసినా ఇక్కడ ఫ్లైఓవర్స్, మెట్రో ట్రైన్లు, కాంక్రీట్ జంగల్. ఇది హైదరాబాద్ క్యాపిటల్ కదా తెలంగాణకి. మొత్తం అంతా స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఆగమంటున్నాడు, వెళ్ళమంటున్నాడు, నాకేం అర్థం అవ్వట్లేదు, వెళ్ళిపోమంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బైక్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. ఎవరికి భయపడే అవసరం లేదు. ఎక్కడ ఇండియాలో త్రూఅవుట్ ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో మన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా చక్కగా ప్యాక్ నీట్గా ఉంచుకొని వెళ్ళాలి. ఇది లేదు అది లేదని పొల్యూషన్ సర్టిఫికేట్తో పాటు ఇన్సూరెన్స్, ఆర్సీ, లైసెన్స్ ఈ 4 ఉంటే మీకు ఎవడ ఆపడాడు, మీకు మీరే హీరో. ఫైనల్గా సక్సెస్ఫుల్గా మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాం. ఇంకొక 6 కిలోమీటర్ వెళ్తే మనం ఉండవలసిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ఎర్రగడ్డ సనత్ నగర్ దగ్గర. సో చూస్తున్నారు కదా, ఇది మన హైదరాబాద్. ఫైనల్గా లోదాకి వచ్చేసాం. ఇక్కడ ఇవాళ స్టే అనమాట, రేపు కూడా ఇక్కడే ఉంటాం. సో ఈ ప్రెమిసెస్ ఎలా ఉంది, ఇక్కడ అన్నీ మీకు రేపు చూపిస్తాను. సో ఇక్కడ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. ఓకే అనగానే మన లోన్ పార్క్ చేసుకొని రెస్ట్ తీసుకుందాం. ఇక్కడ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, మీ GRV. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. సో పార్కింగ్ ఏరియా కోసం ఎదుగుతున్నా.